తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నేడు తమ చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2996 వార్డులకు గాను పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్కు ఇంకా 2 రోజుల సమయం ఉండగానే ప్రచారం ముగుస్తుండటంతో మైక్లు మూగబోనున్నాయి. ప్రచార పర్వానికి తెరపడనుండటంతో ఇటు పోలీస్, అటు అధికార యంత్రాంగం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లను గుర్తించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో ఇక ప్రలోభాల పర్వానికి తెరపడనుంది. మరో 2 రోజుల్లో పోలింగ్ జరుగుతుండటంతో ఈ 48 గంటల అభ్యర్థులకు కీలకంగా మారనున్నాయి. గెలుపోటములు నిర్ణయించే సమయం కావడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు నేడు సాయంత్రం 5 గంటలతో ముగియనుండటంతో అభ్యర్థులు, ప్రధాన పార్టీల నేతలు లాస్ట్ మినిట్ ప్రచారంలో మునిగిపోయారు. గెలిపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గల్లీ గల్లీలో మోత మోగిస్తున్నారు. అన్ని ప్రధాన పట్టణాల్లో అభ్యర్థులు తమ పార్టీ అగ్రనేతలతో కలిసి భారీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నేడు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారం హోరాహోరీగా నిర్వహిస్తున్నారు. నేడు మదిరలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించనున్నారు. నేడు పరకాల, మహబూబాబాద్, భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటించనున్నారు. కార్నర్ మీటింగ్స్ లో కేటీఆర్ పాల్గొననున్నారు. నేడు మెదక్ జిల్లాలో హరీష్ రావు, నిజామాబాద్ లో మహేష్ గౌడ్, బీజేపీ ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మైకుల మోత ఆగిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రచార గడువు ముగిసిన తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్, మోడీని చూసి ఓట్లు వేస్తే మోసపోతాం, గోసపడతామని సీఎం రేవంత్ అన్నారు. గల్లీలో మోరి తీయాలంటే కేసీఆర్ వస్తారా, నిధులు కావాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్, మోడీ ఈ ఇద్దరు బొమ్మలు చూసి ఓట్లు అడగడానికి పనికి వస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సీఎం ఆరోపించారు. వీరిని అరెస్టు చేయడం అంటే ఈ రాష్ట్రానికి నేనేమైనా ముఖ్యమంత్రినా అని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ, ఈ దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్న ఈడీ, సిబిఐ మీద మీ మోడీది కాదా అని ప్రశ్నించారు. పోటీ జరుగుతుంది కాబట్టి మిత్రులారా, ఇవన్నీ ఒకెత్తైతే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్ననే నేను చెప్పిన, నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా, యాదవ్లు రేవంత్ యాదవ్ అన్నారు,
ముదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయబిడ్డ మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంతుద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను? సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతో వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు, మీ ఫెవికల్ బంధం, మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్, హరీష్, కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుణ్ణి, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్ కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు. ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసిన భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు, తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే ల్యాబ్ను తగలబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆధారాలు నాశనం చేసి కేసు నుంచి బయటపడాలని రేవంత్ రెడ్డి స్వయంగా కుట్ర పన్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆధారాలు లేపేసిందని విమర్శించారు. తామంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేశారని ఆరోపించారు. దొంగతనం చేసి దొరికిపోవడం రేవంత్ రెడ్డికి అలవాటే అని కేటీఆర్ విమర్శించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యం లాగా, ప్రైవేటు ఆర్మీ లాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. భూముల సెటిల్మెంట్లు హైదరాబాద్ లో గానీ, ఇంకా ముఖ్యమైన విలువైన భూములున్న రంగారెడ్డి ప్రాంతంలో గానీ భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్ గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు, బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీ లాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కూడా కూస్తున్నది. కొండా సురేఖ ఆమె స్ట్రైట్ గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్, వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డి ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు, అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి, మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరి అనుయాయులు కలిసి తుపాకీ పెట్టి, తలకు తుపాకీ పెట్టి
ఒక పారిశ్రామికవేత్తను 300 కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరించారో, ఎట్లా పోలీసోళ్ళు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో, నిన్న మొన్నటిదాకా కాకి బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో, ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి, ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం బనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు నమ్ముతాడా చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే? శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఒక పక్కడబందీ ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దొంగ చీకటి ఒకటైపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు. ఆయన కింద ఉండే శాఖలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తా ఉన్నది. సీదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచిపడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటాడు ఢిల్లీలో, లాలూచిపడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి విచారణ చివరికి వచ్చి శిక్ష పడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రమోలు చెప్పినరో ఈయన తెలివితేటలో కానీ మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చింది 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లకు మాత్రం గంతలమయంగా మారిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గల్లీల్లో వీధి దీపాలు మార్చడం లేదు గాని రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీలా తయారైందని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన పద్ధతి ఇదేనా? ఇంత వెకిలిగా ప్రవర్తించడాన్ని మీరు మెచ్చుకుంటున్నారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ దద్దమ్మ పాలనలో కేసీఆర్ కష్టపడి కట్టిన మిషన్ భగీరథను కనీసం నడిపే తెలివి కూడా లేకపోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చాక దోమల నివారణకు ఫాగింగ్ లేదు కానీ పాలనలో అంతా ఫ్రాడింగ్ నడుస్తోందని అన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మా బాగారెడ్డి గారి ఫ్లైఓవర్, అద్భుతమైన ఫ్లైఓవర్ 100 కోట్లతో కట్టింది బీఆర్ఎస్ కాదా? గల్లీల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు కొన్ని కోట్ల రూపాయలతో పెట్టినాం. నేను ఈ ప్రాంతంలో మినిస్టర్ ఉండి సైకిల్ మీద ఎక్కి ఈ ప్రాంతంలో తిరిగినా లేదా? ఆ నుంచి ఇక్కడికి వచ్చిన రోడ్డు మీద ఎన్ని పొక్కలు పడే కమ్సే కమ్. అరే కేసీఆర్ వేసిన రోడ్డుకు పొక్కలు పడితే ఇంత డాంబర్ పోసే తెలివి లేదా మీ ముఖానికి? ఇంకా పొక్కలు కూడా ఊడ్చే తెలివి లేదా? 2.5 ఏళ్ళ మీ గవర్నమెంట్ వచ్చి కమ్సే కమ్ తోడ డాంబర్ మీద అయితే సక్తే. వీధి దీపాలు పోతే మారుస్తున్నారా? వీధి దీపాలు మార్చడం లేదు కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీ లెక్క ఉన్నది. వీధి రౌడీ లెక్క మాత్రం మాట్లాడుతున్నాడు. వీధి नया रहा देखो ये भी गया 1.5 साल हो गया रेवंत रेड्डी चले गया लाइट. వీధి దీపాలు మార్చే తెలివి లేదు కానీ వీధి రౌడీ లెక్క మాత్రం మాట్లాడుతుండయా రేవంత్ రెడ్డి. అంతేనా కాదా? ఆ రకంగా ఈరోజు రేవంత్ పాలనలో
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రుల కార్యదర్శుల సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 10:30 సాయంత్రం 6:30 వరకు ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయ ఆర్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ పై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతిక వినియోగంపై కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనియర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా సీఎం సమీక్షించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్లో కబడ్డీ మొదలైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో ఎన్నికలు ఇండియా పాక్ మ్యాచ్ లా ఉంటాయన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయని, 100 కోట్లు ఖర్చు పెట్టి బీజేపీని ఓడించాలనుకుంటున్నాయని ఆరోపించారు. కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఓవైసీని పంపారని విమర్శించారు. మేము ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజల వద్దకు పోతే ఇవాళ ఏం జరుగుతుందన్న కరీంనగర్ లో ఇలా కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీ ఒకటై కరీంనగర్ ను మతం పేరుతో ఇలా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. నిన్న ఓవైసీ అంటున్నారు, ఎంఐఎం పార్టీ వాళ్ళు కరీంనగర్ లో గేర్ మారుస్తారట, గేమ్ మారుస్తారట, గేర్ మారుస్తారట. నేను చెప్తున్నా, ఓవైసీ కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ట్ చేసింది కదా, కబడ్డీ ఆట స్టార్ట్ చేసింది కదా. నీ చోటే బాయ్ రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాక చొప్పదండికి పోయి దొంగ సాటుగా కబడ్డీ ఆటను చూసిపోయి ఇలా నీకు చెప్పాడు. కరీంనగర్ లో కబడ్డీ ఆట యొక్క స్పందన నీ పాత బస్తీకి సెగ తగితే నీ చోటాబాయ్ చెప్పాడు, బరే బాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీని ఢీకోవడం అయితలేదు, నువ్వు పోతే ఇలా రేవంత్ రెడ్డి బరే బాయ్ కరీంనగర్కి వచ్చిందన్నా, ఇలా ఓవైసీ సవాల్ విరిచిందన్న. నేను చెప్తున్నా కరీంనగర్ ప్రజానికానికి, కరీంనగర్ లో కబడ్డీ ఆట మొదలైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఖమ్మం క్రాస్ నుంచి హుజరాబాద్ క్రాస్ రోడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకున్నాయని బీజేపీ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్రజల్ని మభ్యపెడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థతో నడుస్తోంది అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై పార్టీ వేటు వేస్తుందని ప్రచారం జరుగుతోంది. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ గా వ్యవహారం మారినట్లు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ల విషయంలో తన వర్గానికి అన్యాయం జరిగిందని అక్కడి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో గళమెత్తడం ఆ ప్రచారానికి ఊతమిస్తోంది. సీట్ల పంపకంలో తన గొంతు కోసారని, కాంగ్రెస్ అధిష్టానం తన వర్గానికి న్యాయం చేయలేదని జీవన్ రెడ్డి తన అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రెబల్ అభ్యర్థులకు మద్దతు తెలిపి వారి కోసం ప్రచారం నిర్వహిస్తున్నారట జీవన్ రెడ్డి. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. జీవన్ రెడ్డిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తుందని సమాచారం. మున్సిపల్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్లకు, సిడిఎంఏ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.